హైదరాబాద్లో గాంధీ భవన్లో కూర్చొని షోకాజ్ నోటీసులు ఇవ్వడము, ప్రెస్ మీట్లు పెట్టడము, తెలంగాణ మేము ఇచ్చినామనడం, మాలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి నిన్న మొన్న పార్టీలో వచ్చిన వ్యక్తులు, ఏనాడు తెలుగుదేశం తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తులు ఇతర పార్టీల్లో వచ్చిన వాళ్ళు ముందు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఇన్సల్ట్గా అవమానంగా ఫీల్ అవుతుండ్రు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా, కార్యకర్తలు లేరా? 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంతోమంది సీనియర్లు ఉన్న నాలాంటి వాళ్ళు మా అందరిని ఏం చేస్తుంది? అంటే మేము పనికిరామా? మేము పోరాటం చేయలేమా? కొత్తగా వచ్చిన వాళ్లకు అంటే వాళ్ళ గత చరిత్ర చాలా బాగుందా? అంటే కేసీఆర్ని తిడితేనే, బూతు పురాణం మాట్లాడితేనే పదవులు వస్తాయా? పిసిసి ప్రెసిడెంట్తో సహా సీనియర్ నాయకులందరూ కూర్చొని తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఎవరిని కోరుకుంటున్నారు, మరి ఏ విధంగా మనం ముందుకు పోతే ఈ యువతకు ఏ విధంగా ప్రాధాన్యం కల్పించాలి? మరి ఇప్పటికీ 75 ఏళ్ళు నిండిన వాళ్ళే ఇప్పటికీ ఫ్రంట్ లైన్లో కూర్చుంటామంటే, ఇప్పటికీ ఎమ్మెల్యే పోటీ చేస్తామని చెప్పి మళ్ళీ కాన్ఫరెన్స్కి పోతుడు 75 ఇయర్స్, 75 ఏళ్ళకు రిటైర్డ్ కాక హాయిగా కృష్ణారామ అనుకోక మాలాంటి వ్యక్తులు ముందు పెట్టేది పోయి ఎన్నికల్లో యుద్ధం చేయాల్సింది. ఒకసారి ఆలోచన చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని సీనియర్ నాయకత్వం.